అందరికీ నమస్కారం. ఈ యొక్క సభ అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఫోన్ చేసి పోవాల్సిన కోరుతూ, ఇప్పుడు మన మధ్యన కిషన్ రెడ్డి గారు వచ్చారు. వారు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడే వరకు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి అందరూ కొద్దిగా కోఆపరేట్ చేస్తే మనం అందరం కూడా మళ్ళీ డిసిప్లిన్గా మనం పోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని మాటలు మాట్లాడారు. మొన్న నేను వనపర్తి మన నాగర్ కర్నూలు పోతే అక్కడ గురుకుల పిల్లలు 115 మంది పిల్లలు అక్కడ భోజనం చేసి హాస్పిటల్ పాలయ్యారు. అంటే బీసీ హాస్టల్స్లో, ఈ వెనకబడిన తరగతిలో హాస్టల్స్లో ఏ రకమైనటువంటి ఒక ఈ భోజనాలు పెడుతున్నారు. ఒకసారి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కన్నిప్పి మా మీద రాళ్ళేయడం కాదు, పిల్లల అన్నంలో ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి, మీరు అది మానుకోండి. మీరు పిల్లల భవిష్యత్తు మీరు జాగ్రత్త కాపాడుకోండి. గురుకుల పిల్లలు చాలామంది చనిపోతూ ఉన్నారు, వారు అనారోగ్యపడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టాల్సిన కోరుతూ, మరి మన ముందు మన మన మాత్యులు, మరి మా పార్టీ సీనియర్ నాయకులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను.